అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము జనవరి 22 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితం ఎప్పుడూ సులభం కాదు. ప్రతి అడుగులో పరీక్షలే ఉంటాయి. కానీ ఆ కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగినవాడే విజయ పదంలో చిరస్థాయిగా నిలుస్తాడు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జనవరి 22, 2026 వారం గురువారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. సూర్యోదయం 6:53 సూర్యాస్త సమయం 6:01 చంద్రోదయం 9:10 చంద్రాస్త సమయము 9:17. ఈ రోజున తిథి చవితి. జనవరి 22 రాత్రి 2:46 నుంచి జనవరి 23 రాత్రి 2:28 వరకు చవితి ఉంటుంది. తదుపరి పంచమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము శతభిష. జనవరి 21 మధ్యాహ్నం 1:58 నుంచి జనవరి 22 మధ్యాహ్నం 2:26 వరకు ఉంటుంది. తదుపరి పూర్వభాద్ర ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కుంభరాశి. ఈ రోజు జన్మించిన వారందరూ కుంభరాశి కిందకి వస్తారు. యోగము వారియాట్. జనవరి 21 సాయంత్రం 6:58 నుంచి జనవరి 22 సాయంత్రం 5:37 వరకు వార్యానా ఉంటుంది. తదుపరి పరిగా ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణం వనిజ. జనవరి 22 మధ్యాహ్నం 2:41 వరకు. తదుపరి భద్ర. జనవరి 23 రాత్రి 2:28 వరకు. తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 8:52 నుంచి రాత్రి 10:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:36 నుంచి ఉదయం 11:20 వరకు. మరలా మధ్యాహ్నం 3:03 నుంచి మధ్యాహ్నం 3:48 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము మధ్యాహ్నం 1:51 నుంచి మధ్యాహ్నం 3:14 వరకు. గుళిక కాలం ఉదయం 9:40 నుంచి ఉదయం 11:04 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 5:17 నుంచి ఉదయం 6:05 వరకు. అమృతకాలము ఉదయం 7:05 నుంచి ఉదయం 8:43 వరకు ఉంటుంది. గోధూళి ముహూర్తం సాయంత్రం 5:58 నుంచి సాయంత్రం 6:24 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:17 నుంచి మధ్యాహ్నం 3:02 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:05 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము రోహిణి నక్షత్రం అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న: ఏ తిథి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే గణేష్ జయంతి, చతుర్థి వ్రతము. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున కేవలము చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, క్రయ విక్రయములు చేసుకోవటానికి మాత్రమే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉన్నటువంటి రోజు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, కన్య, ధనుసు మరియు కుంభ. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు జనవరి 22 మధ్యాహ్నం 2:26 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జనవరి 22 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయం సమీకరణ చేసుకొని మీరు నిర్వహించినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మేము మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.